హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. ఈరోజు నా వీడియో వచ్చి ఉక్స్ పట్టి కాజా పట్టి హ్యాండ్ వర్క్ లేకుండా మిషన్ మీదనే ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. ఇప్పుడు వచ్చి నేను ఫస్ట్ ఉక్స్ పట్టి కుడుతున్నానండి. ఫస్ట్ ఉక్స్ పట్టి కుట్టడం కోసం ఫస్ట్ ఒక లేయర్ లైనింగ్ క్లాత్ని తీసుకొని ఫస్ట్ ఉక్స్ పట్టి స్పేస్లో పెట్టి ఒక స్టిచ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ దాన్ని తిప్పేసి మళ్ళీ ఇంకో స్టిచ్ చేయండి. తర్వాత మనం ఉక్స్ ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ మటుకు మార్క్స్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొక లైనింగ్ పీస్ తీసుకొని మనం మార్క్ చేసిన దగ్గర ఒక స్క్వేర్ టైప్ లాగా స్టిచ్ చేయాలి. అంటే క్లోజ్ చేయొద్దు, 1 by 1 క్లోజ్ చేయకుండా ఒక బాక్స్ లాగా స్టిచ్ చేయండి. లైన్ లాగా స్టిచ్ చేయాలన్నమాట, క్లోజ్ చేయొద్దు. సో 1 by 1 మొత్తం మనం 5 ఉక్స్ పెట్టుకుంటాం కదా, 5 ఉక్స్ దగ్గర నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ ఫెస్టివల్ సీజన్లో మనం బ్లౌజ్ టైంకే కుడతామండి. కాకపోతే మనం ఎక్కడైతే హెమ్మింగ్ వర్క్కి హ్యాండ్ వర్క్ కోసం ఇస్తామో వాళ్ళు మటుకు మనకి టైంకి ఇవ్వరు. కాబట్టి మనం కస్టమర్స్ దగ్గర కొంచెం మళ్ళీ టైంకి ఇవ్వక కస్టమర్స్కి కోపం వస్తుంది. సో ఇవంతా ఎందుకండి, అదేదో మనమే మిషన్ మీద ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసేస్తే మిషన్ మీదనే హ్యాండ్ వర్క్ లేకుండా స్టిచ్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదా. అనుకునే టైం వరకు మనం కస్టమర్స్కి బ్లౌజెస్ ఇచ్చేయచ్చు. ఇది కూడా టైట్గానే ఉంటుందండి, ఊడిపోదు. ఇంకా హ్యాండ్ వర్క్ కన్నా కూడా మిషన్ వర్కే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చూడండి, మనం ఉక్స్ పట్టి మొత్తం 1 by 1 కుట్టేసుకున్నాం. ఇప్పుడు వచ్చి మనం ఉక్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక లైనింగ్ క్లాత్, సెకండ్ ఒక లైనింగ్ క్లాత్ పెట్టినాం కదా, సెకండ్ పైన ఉన్న లైనింగ్ క్లాత్ని జరిపేస్తే స్పేస్ కనబడుతుంది. ఇప్పుడు మనం ఉక్స్ని ఒకటొకటి లోపలికి ఫిక్స్ చేసుకోవాలి. ఓన్లీ మనం ఒక్కొక్కటి ఒక కార్నర్ ఒకటి కనబడేలాగా ఇట్లా లైన్గా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. 1 by 1 ఎన్ని అయితే ఉక్స్ పెట్టుకుంటామో అన్ని ఉక్స్ కంటిన్యూగా అట్లా ఫిక్స్ చేసి పెట్టుకోండి. టైట్గా కూర్చుంటుందండి. మనం వేసుకునే స్పేస్ ఇస్తాం కదా, ఒక 1 point అంత స్పేస్ ఇచ్చి మనం కుడతాం కదా, ఆ స్పేస్లో ఉక్స్ని ఈవెన్గా అట్లా కూర్చోబెట్టేయండి. ఓకేనా? ఇప్పుడు వెనక్కి తిప్పేసి మంచి నీట్గా లాక్ చేసేయండి. ఇంకా మన లైనింగ్ క్లాత్ని ఫోల్డ్ చేసేసేయండి. స్ట్రాంగ్గా ఒక స్టిచ్ కింద ఒక డబల్ స్టిచ్ చేసేసి స్ట్రాంగ్గా స్టిచ్ చేసి పైన ఒక డబల్ స్టిచ్ చేసేస్తే ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మన ఉక్స్ పట్టి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఒకసారి మనం సూది తీసుకొని కింద మనకి ఏదైతే ఉంటుంది కదా ఉక్స్ దగ్గర లాక్ వేసేది, అక్కడ ఒక స్టిచ్ చేసేసుకుంటే అసలు ఇంకా ఉక్స్ అనేది జరగదండి. చాలా స్ట్రాంగ్గా కూర్చుంటుంది. చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. మనం కూడా కస్టమర్స్కి ఆన్ టైంలో బ్లౌజ్ ఇచ్చేయచ్చు. మనం టైంకి బ్లౌజ్ కుట్టినాక మళ్ళీ హెమ్మింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు టైంకి ఇవ్వక ఈ ఫెస్టివల్ టైంలో చాలా హెడేక్ అయిపోయిందండి. ఈ టైంలో నేను అన్ని బ్లౌజెస్ ఇలాగే కుట్టినాను, ప్లస్ మన బ్లౌజెస్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఉక్స్ పట్టి ఇలా కదా, కాజా పట్టి కూడా నేను ఇలాగే మిషన్ మీద స్టిచ్ చేసినాను. నెక్స్ట్ చూడండి, ఫుల్ వీడియో చూడండి. మన ఉక్స్ ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు కాజా పట్టి కుడదామండి. కాజా పట్టి కోసం మన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఉల్టా మీద ఇంకొక క్లాత్ తీసుకొని యాడ్ చేయాలి. ఫస్ట్ ఒక స్టిచ్ చేసేసుకోండి. తర్వాత మన మెయిన్ ఉల్టా తిప్పేసి ఎక్కడైతే మనం కాజా పెట్టాలనుకుంటున్నామో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఎక్కడైతే మనం కాజా పెట్టాలనుకుంటున్నామో అక్కడ మటుకు మార్క్ పెట్టుకొని ఒక వీ షేప్ లాగా కానీ లేకపోతే ఒక స్క్వేర్ షేప్లో కానీ మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో వీ కానీ అంటే స్క్వేర్ కానీ ఒక కాజా పట్టిలాగా కుట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కుట్టుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి. మనం ఆన్ టైంకి కూడా స్టిచ్ చేసేయచ్చు. హెమ్మింగ్ వర్క్ కూడా హ్యాండ్ వర్క్ లేకుండా ఎలా స్టిచ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఉక్స్ పట్టి కొంచెం టైట్గా ఉంటుంది కదా, దానికోసమని మనం స్క్రూ డ్రైవర్తో కానీ లేదా ఏదైనా స్ట్రాంగ్ పీస్తో కొంచెం ఉక్కును అట్లా లేపి పెట్టుకోండి. కొంచెం అట్లా లేపితే మనం ఎక్కడైతే డబుల్ స్టిచ్ చేసినామో అక్కడ క్లోజ్ అవుతుంది. చూడండి, ప్రెస్ చేసుకో, మరీ ఎక్కువ లేవద్దు. ఉక్కు మనకి ఎంతవరకు ఫిక్స్ చేయాలనుకుంటున్నామో అంతవరకు ఫిక్స్ చేయండి.
చూడండి ఇప్పుడు మన ఉక్స్ పట్టి కాజా పట్టి ఎంత నీట్గా వచ్చిందో. ఓకే అండి, నా వీడియో నచ్చితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.